Hello, aspirants. Welcome to Telangana Monthly Roundup, August 2024 by me, V. Ravikant Sharma. TGPSC Group 1 as well as Group 2 courses LTEX ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. లేటెస్ట్ ప్యాటర్న్తో ఫుల్ కవరేజ్తో ఈ కోర్సెస్ మనకి లైఫ్ టైం వాల్యూతో వస్తాయి. మనకి తెలంగాణకు సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీ బిల్ని అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేయడం జరిగింది. దీనికి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హౌస్లో ఈ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ స్కిల్ యూనివర్సిటీ బిల్. దీంట్లో మనం ఈ ఇష్యూని బ్రీఫ్గా చూసినట్లయితే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంట్రడ్యూస్డ్ ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్ టు ఎస్టాబ్లిష్ ఏ స్కిల్ ఓరియంటెడ్ యూనివర్సిటీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ ఎంటిటీస్. మనకి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్వెస్టర్ల యొక్క సహాయంతో స్కిల్ ఓరియంటెడ్ యూనివర్సిటీ మనకి మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా మనకి ట్రైబల్ యూనివర్సిటీస్ ని చూసాము, సెంట్రల్ యూనివర్సిటీని చూసాము, స్టేట్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్ ని చూసాము. ఏదైనా ఒక డిసిప్లిన్ అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ చూసాము. బట్ స్కిల్స్ కి ఎక్స్క్లూజివ్ గా స్కిల్స్ కి యూనివర్సిటీ పెట్టడం మాత్రం దాదాపు ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. కీ ఫీచర్స్ ఉన్నట్లయితే ఈ స్కిల్ యూనివర్సిటీ యొక్క లొకేషన్ ముచ్చెర్ల, హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉన్నటువంటి ముచ్చెర్ల దగ్గర ఈ లొకేషన్ ఉంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ సిటీని కూడా ఇదే ఏరియాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మిగిలిన మంత్స్ కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేసాం. ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇట్ ఆఫర్స్ 3-year డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ డిజైన్ టు ప్రొవైడ్ ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ లెవెల్ స్కిల్స్. డిగ్రీ చదవగలిగే వాళ్ళ డిగ్రీ, డిప్లొమా లెవెల్ వరకు చదవగలిగే వాళ్ళ డిప్లొమా లెవెల్కి ఒక 3 years ప్రోగ్రామ్స్ తోటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనం ఇంజనీరింగ్ అయినా పాలిటెక్నిక్ అయినా డిప్లొమా అయినా ఇండియన్లో సో మన ఇండియన్ కరికులంలో ఎక్కువగా థియరీ ఉంటుంది. బట్ ఈ స్కిల్ యూనివర్సిటీ అంతా మనకి ప్రాక్టికల్ కరికులం తోటి ముందుకెళ్తుంది. దీని మోడల్ ఆఫ్ ఆపరేషన్ ఏంటని చూసుకున్నట్లయితే సెంట్రలైజ్డ్ హబ్ విత్ శాటిలైట్ స్కిల్ సెంటర్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్. మనం మనం హబ్ అండ్ స్పైక్స్ మోడల్ అని చెప్పేసి అంటాము. ఒక హబ్ అంటే సెంటర్ లో ఉన్నటువంటి ముచ్చర్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ ఒక హబ్ ఉంటుంది, నాలెడ్జ్ హబ్ గా, రిసోర్స్ హబ్ గా ఉంటుంది. స్పైక్స్ మనకి జిల్లా కేంద్రాల్లో స్కిల్ సెంటర్స్ ఉంటాయి. 33 జిల్లాల్లో 33 స్కిల్ సెంటర్స్ సపోజ్, లేదా 2-3 జిల్లాలు కలిపి అంటే డీసెంట్రలైజ్డ్ స్పైక్స్ ఉంటాయి. సెంటర్ లో ఉన్నటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ, ముచ్చర్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ దానికి ఒక హబ్ గా ఉంటుంది. ఆ హబ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, నాలెడ్జ్ కి, అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ కి అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ జాబ్ మార్కెట్ డిమాండ్స్ బై ఎంఫసైజింగ్ ప్రాక్టికల్ స్కిల్స్ ట్రైనింగ్. మనం చదువుకుంటున్న చదువుకి అంటే బీటెక్ లాంటి థియరీ, ఎక్కువ థియరీ బేస్డ్ గా ఉన్నటువంటి చదువుకి మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్స్ కి మధ్యన స్కిల్ గ్యాప్ ఉంటుంది. అందుకే బీటెక్ అయిపోయిన తర్వాత అమీర్పేటకి వచ్చి ఏదో కోర్స్ నేర్చుకుని జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ అమీర్పేటకి వచ్చి కోచింగ్ తీసుకోవడం లేదా ఇంకేదైనా ప్లేస్ దిల్సుఖ్ నగర్ అవ్వచ్చు, ఆన్లైన్ మోడ్ లో అవ్వచ్చు, ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళి స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్కిల్ సెట్ నే కరికులంలో పార్ట్ గా డిగ్రీ యాజ్ వెల్ యాజ్ డిప్లొమా కోర్సుని యూనివర్సిటీ మనకు అందజేస్తుంది. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ యూత్ ఎంప్లాయబిలిటీ అండ్ మీట్స్ ఇండస్ట్రీ డిమాండ్స్. యూత్ కావాల్సినటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి డిమాండ్ అంటే స్కిల్డ్ లేబర్ ఫోర్స్ డైరెక్ట్ గా అవైలబుల్ ఉంటే ఇండస్ట్రీస్ కి వాళ్ళ ట్రైనింగ్ కాస్ట్లు, అదేవిధంగా ఆపరేషనల్ ల్యాగ్ అంటే ఒక ఎంప్లాయీని తీసుకున్న తర్వాత అతను ప్రొడక్షన్ కి పనికొచ్చే వరకు స్కిల్ డెవలప్మెంట్ చేసే ఆ గ్యాప్ టైం ఎంత ఉంటుందో ఆ గ్యాప్ టైం రెడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ మీద పెట్టేటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ ట్రైన్ అయిన ఎంప్లాయీ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెంగ్థెన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ దీనికి ఫెసిలిటీస్ ఇస్తుంది అండ్ ప్రైవేట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొలాబరేషన్ తోటి టీచింగ్ మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి పీపీపీ కాన్సెప్ట్ కూడా ఒక ఆప్టిమం యూటిలిటీ ఇచ్చే విధంగా మనకి ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శాసనసభ సమావేశాలు, తెలంగాణ శాసనసభ సమావేశాలు రికార్డు స్థాయిలో సెప్టెంబర్ మంత్ లో జరిగాయి. శాసనసభ అంటే గత 10 సంవత్సరాల్లో శాసనసభ పనిచేసినటువంటి పనిదినాల కంటే లాంగెస్ట్ అవర్స్, ఎంత లాంగెస్ట్ అవర్స్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 3:25 AM వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయినటువంటి సమావేశాలు లంచ్ బ్రేక్, టీ బ్రేక్, ఈ బ్రేక్స్ కాకుండా
మరుసటి రోజు ఉదయం 3:25 అంటే దాదాపు మనకి ఆ, ఒక 14-15 గంటల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఒక 14 గంటల పాటు సుదీర్ఘంగా జరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీస్ రికార్డ్ బ్రేకింగ్ 17 hour సెషన్, 17 గంటల పాటు సెషన్ జరిగింది. ఇన్ ద తెలంగాణ అసెంబ్లీ ఏ సెషన్ దట్ లాస్టెడ్ ఓవర్ 17 hours 25 minutes. చెప్పాను కదా, నెక్స్ట్ రోజు మార్నింగ్ 3:25 వరకు కూడా జరిగింది. అంటే నేను 11 AM అన్నాను, 11 AM కాదు, 10 AM టు 3 hours 25 minutes. సో 3:25 AM నెక్స్ట్ డే వరకు జరిగింది. సోమవారం మొదలైనటువంటి సమావేశాలు మంగళవారం తెల్లవారుజామున వరకు జరిగాయి. ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ సెషన్ అని చెప్పొచ్చు. మెయిన్ ఎజెండా, వాటి డిస్కషన్ ఎజెండా ఏంటంటే డిస్కషన్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ 2024-25. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అనేటువంటి విషయంలో మనకి బడ్జెట్ లో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అనేటువంటిది అతి ముఖ్యమైన ఘట్టము. అది పాస్ అయితేనే ఆయా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కి ఫండ్స్ అలగేట్ అవుతాయి. వాటికి సంబంధించిన డిస్కషన్ ఇట్స్ ఏ హెల్తీ థింగ్. ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగితే ప్రతి విషయాన్ని మనం చర్చించి సభ యొక్క ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష సభ్యుల యొక్క రిజల్యూషన్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క మోషన్స్ అవ్వచ్చు, అమెండ్మెంట్స్ అవ్వచ్చు, పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ప్రతి విషయం మీద డిస్కషన్ జరిగితే ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేటువంటి జరుగుతుంది. అధికార ప్రతిపక్షాలు రెండు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సెషన్స్ ఉపయోగపడతాయి. అటెండెన్స్ బోత్ మినిస్టర్స్ అండ్ అపోజిషన్ మెంబర్స్ ఆర్ ప్రెసెంట్ త్రూ అవుట్ ద సెషన్. సో 17 గంటలు జరిగాయి కదా అంటే చాలా మంది ఫస్ట్ ఏమనుకుంటారంటే ఎవరో ఇంపార్టెంట్ వాళ్ళంటే మినిస్టర్ ఉన్నాడు, అతను ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, కొంతమంది ఉంటారు. కోరం అంటే 10% కోరం కాబట్టి 119 మంది ఉన్న సభలో 13 మంది ఉంటే సరిపోతుంది. సో ఆ 13 మంది స్పీకర్ ఉన్నారేమనుకుంటారు, కానీ అలా కాదు. ప్రధానమైన నాయకులు అందరూ ఉన్నారు ఇరు పక్షాలు. దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్ లెజిస్లేటివ్ డెడికేషన్ టు ఫిజికల్ మ్యాటర్స్. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేటువంటిది బడ్జెట్ కి సంబంధించినటువంటి టాపిక్. అంటే ఒక స్టేట్ యొక్క ఫిజికల్ మ్యాటర్ సంబంధించింది, స్టేట్ యొక్క ఫినాన్స్ సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇంత లాంగ్ టైం కూర్చున్నాము అంటే దానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఇట్ ఎన్ష్యూర్స్ త్రూ అవుట్ బడ్జెట్ స్క్రూటనీ అండ్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ. 17 గంటలు కూర్చున్నప్పుడు బడ్జెట్ పేపర్ 49 పేజీలు ఉంది పీడిఎఫ్ కింద మనం చూసుకున్నట్లయితే. అంటే ఒక్కొక్క ఆ, మనం ఒక్కొక్క 3 3 పేజెస్ ని ప్రతి గంట సేపు మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. అంటే 20-20 నిమిషాల పాటు ఒక్కొక్క పేపర్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అది సఫిషియెంట్ గా సభ్యులందరూ చదువుకుని వాటి మీద డౌట్స్ అడిగి డిస్కషన్ డిబేట్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం హిస్టారికల్ కాంటెక్స్ట్ కనుక చూసినట్లయితే దిస్ సెషన్ మార్క్స్ ద ఫస్ట్ టైమ్ ద అసెంబ్లీ హ్యాస్ ఫంక్షన్డ్ కంటిన్యూస్లీ ఫర్ దిస్ డ్యూరేషన్, హైలైటింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద బడ్జెటరీ డిబేట్స్. మనకి ఆర్టికల్ 173 సంబంధించినటువంటివి అవ్వచ్చు, ఆ, మిగతా శాసనసభకు సంబంధించిన ప్రొవిజన్స్ అవ్వచ్చు, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ఇలాంటి సుదీర్ఘమైనటువంటి డిబేట్స్ మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి. మనకి ట్రైబల్ విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ములుగు జిల్లాలో మనకి జరిగింది. నంది పహాడ్ అనేటువంటి ఊరు ములుగు జిల్లాలో. దీనికి ఏంటంటే అక్కడ మనం స్కిల్ యూనివర్సిటీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూస్తున్నాము. ఇక్కడ ఎన్జిఓస్ అండ్ గవర్నమెంట్ యొక్క పార్ట్నర్షిప్ ని చూస్తాము. ఇక్కడ ఏడిఏఎంఏ అదమా అనేటువంటి ఎన్జిఓ, నిర్మాణ్ అనేటువంటి ఎన్జిఓ, నిర్మాణ్ అనేటువంటి ఎన్జిఓ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ మనం ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. సో నిర్మాణ్ అనేటువంటి ఎన్జిఓ, అదమైనటువంటి ఎన్జిఓ మనకి ఒక ఎస్టీ విలేజ్ ని, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన కోయలు ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ జిల్లాలో మనకి విస్తృతంగా దొరుకుతారో, కోయ అనేటువంటి ఒక ట్రైబల్, ఒక కోయ అనేటువంటి ఆ, గిరిజన తెగలకు సంబంధించినటువంటి ఒక విలేజ్ ని అడాప్షన్ అంటే మనం శ్రీమంతుడు సినిమాలో ఎలా అయితే మహేష్ బాబు దత్తత అనేటువంటి కాన్సెప్ట్ ని మనకు చూపిస్తాడో అదే విధంగా ఎన్జిఓలు ఈ విలేజెస్ ని దత్తత తీసుకోవడము, దాన్ని గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటాము. ఇష్యూ ఇన్ బ్రీఫ్, తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ మనకి దాసరి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో, ధనసరి సీతక్క గారు ఆ ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డెవలప్ నంది పహాడ్ ట్రైబల్ విలేజ్ ఇన్ ములుగు డిస్టిక్. ఆబ్జెక్టివ్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లివింగ్ స్టాండర్డ్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఇంప్రూవ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పెద్ద పెద్ద బ్రిడ్జెస్ లేకపోతే మనకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, హాస్పిటల్స్, టాయిలెట్స్, రోడ్స్, మనకి విలేజ్ రోడ్స్, ఇలాంటివంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడము,
శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ లాంటివి కల్పించి వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడం. కమ్యూనిటీ డెవలప్మెంట్, కమ్యూనిటీ ఫంక్షన్ హాల్స్, మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ని రూపొందించడం. ఇవన్నీ కూడా గవర్నమెంట్, ఎన్జిఓస్ సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి. కీ కాంపోనెంట్స్: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కమ్యూనిటీ లెడ్ షెడ్, వాటర్ ట్యాంక్, టాయిలెట్ కాంప్లెక్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్. మనకి సామాజిక ఆస్తులైనటువంటి వీధి దీపాలు, స్ట్రీట్ లైటింగ్, టాయిలెట్ కాంప్లెక్స్, మనకి మలమూత్ర విసర్జనకు సంబంధించినటువంటి ఏరియాస్. అదేవిధంగా వాటర్ ట్యాంక్, మనకి వాటర్, మనకి దాహానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు తీర్చేటువంటి వాటర్ ట్యాంక్. కమ్యూనిటీ షెడ్, కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ లేకపోతే ఎవరికైనా ఆశ్రయం ఇవ్వడానికి కమ్యూనిటీ షెడ్స్ అంటే మనకి కావాలి. ఈ మెయిన్ బెనిఫిషరీస్ ఎవరు ఈ ట్రైబల్ విలేజ్ అడాప్టేషన్ ప్రోగ్రామ్ వల్ల అని చూసుకున్నట్లయితే, కోయలు, ఆదివాసీల్లో ఉన్నటువంటి తెగైనటువంటి కోయలు మెయిన్ గా మనకి బెనిఫిషరీ ప్రోగ్రామ్ వల్ల. కోయలు డామినేటింగ్ ఉన్నటువంటి విలేజ్ అది, ఏ మేజర్ ట్రైబల్ గ్రూప్ ఇన్ ద రీజన్. గవర్నమెంట్ ఎన్జిఓ కొలాబరేషన్ సపోర్టెడ్ బై ఎన్జిఓ అదమా అండ్ నిర్మాణ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే అన్ని వర్గాలు, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయాల్ని తీసుకోవడానికి హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే, ఇట్ ఎన్హాన్సెస్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడంలో ఈ ట్రైబల్ విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. హైడ్రా, మనం హైడ్రా గురించి గత కొన్ని నెలలుగా మనం సోషల్ మీడియాలో అవ్వచ్చు, ప్రింట్ అండ్ ప్రింట్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్, జీవోస్ నుంచి, శాసనసభ సమావేశాల డిస్కషన్స్ లో పొలిటీషియన్స్ నోట్ల నుంచి కూడా హైడ్రా అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటున్నాము. ఈ హైడ్రా యొక్క అధికారాల్ని మరింత విస్తరించారు. ఎంత విస్తరించారంటే, కేవలం జిహెచ్ఎంసీ లిమిట్ కాదు, RRR, రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అధికారాలని విస్తరింపజేయడం జరిగింది. హైడ్రాస్ ఎన్హాన్స్డ్ పవర్ కవరింగ్ ఔటర్ రింగ్ రోడ్, మనకి ఔటర్ రింగ్ రోడ్డు జిల్లాలకు కూడా విస్తరింపజేసేటువంటి ప్రపోజల్స్ ని గవర్నమెంట్ పరిశీలిస్తుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రమోటింగ్ ఏజెన్సీ హైడ్రా హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఎక్స్టెండెడ్ జ్యూరిస్డిక్షన్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ అసెట్స్ విత్ ఇన్ ద ORR. Key responsibilities: public asset management, responsible for water bodies, parks, government lands and reservoirs within the ORR limits. మనం అప్కమింగ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో FTL అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటే ఏంటి, నాలా మ్యాప్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. సో వాటన్నిటికీ బేస్ చేసుకుని ఆ FTL, బఫర్ జోన్లు, అదేవిధంగా నాలా మ్యాప్స్, ఇవి కాకుండా వాటర్ బాడీస్, పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, రిజర్వాయర్స్, ఇవేవైతే ORR లిమిట్ లో ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి హైడ్రా అనేటువంటిది ప్రిన్సిపల్ అథారిటీ. మనకి హైడ్రాలో హైదరాబాద్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఫోర్సెస్ మాత్రమే కాకుండా అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, పబ్లిక్ అసెట్స్ అయినటువంటి వాటర్ బాడీస్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ అవ్వచ్చు, రిజర్వాయర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ అసెట్స్. కాబట్టి హైడ్రాలో ఉన్నటువంటి నెక్స్ట్ ఫంక్షన్స్ గా ఉన్నటువంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఒకటే కాకుండా అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా తన బాధ్యతలు నిర్వర్తించడం కోసము వీటిని హైడ్రా కాపాడుతుంది. న్యూ అథారిటీ ఎంపవర్ టు ఇష్యూ ఎవిక్షన్ నోటీసెస్ ఫర్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అండ్ ఎంక్రోచ్మెంట్. ఏదైనా ఒక స్ట్రక్చర్ గనక ఈ పబ్లిక్ వాటర్ బాడీస్ ని, పార్క్స్ ని, గవర్నమెంట్ ల్యాండ్స్ ని, రిజర్వాయర్స్ ని అది నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తున్నప్పటికీ లేదా డిజాస్టర్ రెస్పాన్స్ అప్పుడు మనకి అడ్డంకిగా ఉన్నటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కి ఎవిక్షన్ నోటీసెస్, అవి ఖాళీ చేయండి, వాటిని మేము కూల్ చేసి ఆ యొక్క ఏదైతే ల్యాండ్ కుంచుకుపోయిందో, ల్యాండ్ ఆక్రమణకు గురైందో దాన్ని సరి చేస్తాము. అప్పుడు వర్షం పడ్డప్పుడు వాటర్ ఇంకడానికి, వాటర్ ఫ్రీ ఫ్లో నేచురల్ వాటర్ బాడీస్ లోకి వెళ్ళి దాని ద్వారా భూగర్భ జలంగా మారడానికి ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్, ఏవైతే వాటర్ యొక్క పర్మియబిలిటీకి, వాటర్ యొక్క పెనిట్రేషన్ కి, యొక్క ఆక్విఫైర్ లోకి వాటన్నిటిని తొలగించడం జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తున్నట్లయితే, ఇట్ స్ట్రెంథన్స్ అర్బన్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ ఎన్ష్యూర్స్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ల్యాండ్స్. పబ్లిక్ ల్యాండ్స్ లేకపోవడం, పబ్లిక్ ల్యాండ్ క్రంచ్ అంటాము. అంటే గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్ ఇప్పటికే వేలంపాటలో అమ్మేయడము లేదా లీజుకి ఇవ్వడము,
అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో చాలా వరకు ల్యాండ్స్ ని గవర్నమెంట్ ఇప్పటివరకు కోల్పోవడం జరిగింది. బట్ ఉన్న ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ని కూడా ప్రాపర్ యూటిలైజేషన్ జరగాలి అంటే ఈ హైడ్రా లాంటి మెకానిజమ్స్ కావాలి. అర్బన్ అసెట్ ప్రొటెక్షన్, అర్బన్ ఉన్నటువంటి న్యాచురల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా మనం అర్బన్ అసెట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రూరల్ లో ఉన్నటువంటి న్యాచురల్ అసెట్స్ కొంతవరకు కోల్పోయినా అవి మళ్ళీ రీప్లెనిష్ అవుతాయి, రెనోవేట్ అవుతాయి. ఒక ప్లేస్ లో కోల్పోయిన ఇంకో ప్లేస్ రావచ్చు. బట్ అర్బన్ అనేటువంటిది నెవర్ ఎండింగ్ ఎక్స్పాన్షన్. చిన్న ఇంకుడు గుంత దొరికినా, చిన్న చెరువు దొరికినా కానీ దాంట్లో మట్టి కప్పేసి కన్స్ట్రక్షన్ చేసేసి అది ఇల్లిజిటిమేట్ అయినా అమ్మేటువంటి కల్చర్ వైపు మనం వెళ్తున్నాం. కాబట్టి అర్బన్ ఎసెట్ ప్రొటెక్షన్ మీద, అర్బన్ లో ఉన్నటువంటి పబ్లిక్ ల్యాండ్ యొక్క ఎఫెక్టివ్ ఎఫిషియంట్ యూటిలిటీ మీద మనం దృష్టి పెట్టాము. ఇట్ కన్సాలిడేట్స్ అథారిటీ టు ఎన్హాన్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ గవర్నమెంట్ మెజర్స్. గవర్నమెంట్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ మెజర్ కి ఆల్రెడీ ఇంతకుముందు చాలా చట్టాలు ఉన్నాయి ఈ వాటర్ బాడీస్ ని కన్జర్వ్ చేయడానికి. రాజ్యాంగంలో కూడా మనకి DPSP లో చూసాము, ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా చూసాము. బట్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం డిపిఎస్పీస్ కైనా ఫండమెంటల్ డ్యూటీస్ కైనా లేదు. ఈ హైడ్రా లాంటివి వచ్చినప్పుడు ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో నేచురల్ వాటర్ బాడీస్ ని కాపాడుకోవాలని చెప్పి ఫండమెంటల్ డ్యూటీస్ లో మనకి ఆర్టికల్ 15(1)(a) లో క్లియర్ గా మనకి మెన్షన్ చేసి ఉన్నప్పటికీ దానికి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అనేటువంటిది లేదు. హైడ్రా రావడం వల్ల ఆ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం మనకి గవర్నెన్స్ యొక్క మెజర్స్ వల్ల మనం తీసుకోవడం జరిగింది. కోఆర్డినేషన్, ఇంప్రూవ్డ్ కొలాబరేషన్ అమాంగ్ మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్. ఒక ఇంటికి నోటీస్ ఇవ్వాలి అంటే మనకి ఆ మున్సిపాలిటీ నుంచి మనకు తెలియాలి వాటి యొక్క హౌస్ నెంబరు, దాని యొక్క పరిధి, విస్తీర్ణం, ఇవన్నీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ట్యాక్సెస్ ఎంతవరకు కట్టారు ఏంటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు తెలుస్తుంది. వాటి యొక్క అథారిటేటివ్ నంబర్స్, ప్లాట్ల యొక్క నెంబర్స్ ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ FTL పరిధిలో ఉందా లేదా, బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా, నాలా మ్యాప్ లో ఆ పర్టికులర్ రెవెన్యూ నంబర్ కి ఈ ఈ యొక్క ఇరిగేషన్ మ్యాప్ లో ఉన్నటువంటి వాటర్ బాడీస్ యొక్క నెంబర్ కి కొలాబరేషన్ చేసుకుని చూడాలని చెప్పేసి కూడా అప్కమింగ్ క్లాస్ లో చెప్పారు. వాటికి ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిస్తేనే ప్రజలకు నష్టం లేకుండా, ఇంకోవైపు గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్, వాటర్ బాడీస్, నేచురల్ రిసోర్స్ ని కాపాడుకోవడం, రెండు ఇంట్రెస్ట్లని బ్యాలెన్స్ చేయాలి అంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క హైడ్రాకి ORR వరకు తన పరిధిని ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల అయితే మనకి అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా దీనికి ఉన్నటువంటి మ్యాండేట్ ని ఇది ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. PM కిసాన్ యోజనకి సంబంధించినటువంటి నిధులు మన తెలంగాణ కార్మికులకు, తెలంగాణ రైతులకు కూడా అందడం జరిగింది. వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ ఫార్మర్స్ రిసీవ్ 27,489 crore అండర్ PM కిసాన్ స్కీమ్. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 27,489 crore హ్యాస్ బీన్ డిస్బోర్స్డ్ టు 80 lakh ఫార్మర్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి 80 లక్షల రైతులకి PM కిసాన్ నిధులు అందుతాయి. సో గ్రూప్ 2 లో మనకి MCQ వస్తే ఫ్యాక్ట్స్ వస్తాయి కాబట్టి ఎంతమంది ఫార్మర్స్ కి రఫ్ గా PM కిసాన్ డబ్బులు అందుతాయి అంటే 80 లక్షల మంది రైతులకి PM కిసాన్ డబ్బులు అందుతాయి. ఎంత డబ్బు వస్తుంది అంటే 27,489 కోట్లు ఆర్ 27,500 crores అని చెప్పి చెప్పుకోవచ్చు. స్కీమ్ ఓవర్ చూసుకున్నట్లయితే ఇట్ ప్రొవైడ్స్ ఇన్కమ్ సపోర్ట్ టు ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్ విత్ 6,000 రూపీస్ పర్ ఇయర్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. రెండు వేల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ఇస్ లాంచ్డ్ ఆన్ December 2018. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇంటూ బ్యాంక్ అకౌంట్స్. దీనికి మిడిల్ మెన్ కానీ ఇంకా వేరే అథారిటీ కానీ కాదు. PM కిసాన్ ఎవరు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ దరఖాస్తులు అప్రూవ్ అయితే డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ నుంచి బటన్ నొక్కగానే వెళ్ళిపోతాయి. దీని సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఇట్ స్ట్రెంథన్స్ ఫార్మర్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ప్రొవైడ్స్ ఏ సేఫ్టీ నెట్. 6,000 రూపాయలు అనేటువంటివి చూడడానికి మనకి తక్కువ అమౌంట్ లా కనిపిస్తున్నప్పటికీ ఒక ఇన్పుట్ అసిస్టెన్స్ గా మనకి ఇన్పుట్ ఫార్వర్డ్ లింకేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. ఫార్మర్స్ కి కొంత ఇన్పుట్ కాస్ట్ షేరింగ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. కంపారేటివ్లీ హై డిస్బర్స్మెంట్ ఫిగర్స్ రిఫ్లెక్ట్ తెలంగాణ స్ట్రాంగ్ పార్టిసిపేషన్. తెలంగాణలో రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది దీన్ని మించినటువంటి ఫిగర్. బట్ ఈ 6,000 రూపీస్ కాంప్లిమెంటరీగా దాంట్లో ఇంక్లూజివ్ ఉండడం వల్ల గవర్నమెంట్ యొక్క బాధ్యత కూడా తగ్గుతుంది. సో ఫార్మర్ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీకి ఒక సేఫ్టీ నెట్ గా ఉపయోగపడుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫర్దర్ గా ఇంకొంత యాడ్ చేసి ఎక్కువ ఇన్పుట్ సపోర్ట్ అనేటువంటి రైతులకు దక్కే విధంగా
ఈ యొక్క పిఎం కిసాన్ లాంటి స్కీమ్స్ యూజ్ అవుతాయి. మనకి ఒరిస్సాలో కూడా పిఎం కిసాన్ స్కీమ్ కి సప్లిమెంటరీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది, అండ్ తెలంగాణలో కూడా ఉండడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లుకి మనకి హుడ్కో రుణాలు ఇవ్వడం అనేటువంటిది మంజూరు చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క యూనివర్సల్ హౌసింగ్ ఫెసిలిటేటింగ్ స్కీమ్ లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటివి మనకు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో పిఎం ఆవాస్ యోజన మనం చూసాం. అలానే స్టేట్ గవర్నమెంట్ లో సబ్సిడైజ్డ్ యూనివర్సల్ హౌసింగ్ స్కీమ్ కింద ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దీనికి హుడ్కో అనేటువంటివి మనకి నిధులు మనకు సమకూరుస్తుంది. ఇష్యూ ఇన్ బ్రీఫ్, ద హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హుడ్కో హ్యాస్ అగ్రీడ్ టు లెండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఏ హౌసింగ్ స్కీమ్ ఇన్ తెలంగాణ ఎయిమ్డ్ ఎట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎవరైతే ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు ఉన్నాయో, అంటే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అండ్ అగ్రవర్ణ పేదలు కూడా వస్తారు. దీని సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే ఇట్ కాంట్రిబ్యూట్స్ టు అడ్రసింగ్ హౌసింగ్ షార్టేజెస్ అండ్ ఇంప్రూవింగ్ లివింగ్ కండిషన్స్ ఫర్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్. ఎవరైతే తక్కువ ఆదాయ స్థాయి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో, అసలే ఆదాయం తక్కువ, అందులో అద్దె ఇళ్లలో ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి కొంచెం ఆదాయం కూడా మెజారిటీ పోర్షన్ అద్దెకి వెళ్ళిపోతుంది. మిగతా లైఫ్ కి ఆ, ఎక్కువ మనం ఖర్చు పెట్టడానికి మనీ అందుబాటులో ఉండదు. లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటివి వాటి యొక్క వరస్ట్ స్టేజ్కి వెళ్తాయి. అదే ఒక సొంత ఇల్లు ఇచ్చామంటే వాళ్ళ ఇన్కమ్ ఎంత తక్కువ ఉన్నప్పటికీ రెసిడెన్స్ మీద, రెంట్ మీద వాళ్ళు చెల్లించాల్సింది ఎక్కువగా ఉండదు. అంతేకాకుండా వాళ్ళకు ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది సొంత ఇంట్లో. కాబట్టి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కి ఇలాంటి స్కీమ్స్ బాగా మనకి కాంట్రిబ్యూట్ చేస్తాయి. హౌసింగ్ షార్టేజెస్, దేశంలో హౌసింగ్ షార్టేజెస్ అనేటువంటివి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో ఉన్నాయి. వర్క్ డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలో పని చేయడానికి వెళ్తారు, బట్ ఉండడానికి ఇల్లు ఉండదు, ఈవెన్ ఫర్ రెంట్స్. ఇలాంటి సమయంలో ఈ హుడ్కో యొక్క సాయం ద్వారా తెలంగాణ హౌసింగ్ స్కీమ్ అనేటువంటి ఇందిరమ్మ ఇండ్లకి ఈ యొక్క సహకారం ఉండడం వల్ల హౌసింగ్ షార్టేజెస్ తగ్గిస్తాము, లో ఇన్కమ్ ఫ్యామిలీస్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచడం జరుగుతుంది. జహీరాబాద్ మనకి కొత్తగా స్మార్ట్ సిటీస్ మిషన్ లో చోటు రావడం జరిగింది. జహీరాబాద్ యొక్క మనం సిగ్నిఫికెన్స్ కనుక చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ కర్ణాటకకి దగ్గరలో ఉంటుంది. అండ్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా మిగిలిన తెలంగాణ యొక్క జిల్లాలకి చాలా అందుబాటులో ఉంటుంది. జహీరాబాద్ తెలంగాణ అండ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉండడము, తెలంగాణలోని దానికి నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తో కనెక్టివిటీ ఉండడం అనేటువంటిది జహీరాబాద్ యొక్క ఫెచింగ్ పాయింట్ గా చెప్తాము. జహీరాబాద్ ఈజ్ అమాంగ్ 12 new industrial smart cities cleared by the Cabinet Committee on Economic Affairs CCEA chaired by Prime Minister. సో బీదర్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. 10 కిలోమీటర్లే. మనకి NH 161, NH 161B, స్టేట్ హైవే 16, NH 44 ఇవన్నీ కూడా కనెక్టివిటీ విషయంలో మనకి జహీరాబాద్ అనేటువంటిది చాలా ఐడియల్ ప్లేస్ గా ఉంది. అందుకే స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దీన్ని గుర్తించడం జరిగింది. జహీరాబాద్ టు డెవలప్ యాజ్ ఎ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ. The Telangana government plans to develop Jahirabad into a smart industrial city with an investment of 2,361 crore. 2,361 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2,361 కోట్లు స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఖర్చు చేయబోతోంది. ఇట్ ఎన్హాన్సెస్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ బూస్ట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ జహీరాబాద్. ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటివి సుదీర్ఘ ఉద్యమం దాదాపు 1994-95 నుంచి 30 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆ, తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆ, రాష్ట్ర శాసనసభకి 2023 మనకి నవంబర్ 27, సో ఆ రోజు జరిగినటువంటి సభ మాదిగల ఆత్మగౌరవ సభలో కూడా ఆ డిమాండ్ కి మందకృష్ణ మాదిగ గారి డిమాండ్ కి అండగా ఉంటారని చెప్పడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మనం ఇక ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అటువంటి డిమాండ్ కి సంబంధించిన టైంలో చూస్తే 94-95 నుంచి ఉద్యమం నడుస్తుంది. అండ్ 2000 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి. ఆ గవర్నమెంట్ ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2000 ఇంట్రడ్యూస్డ్ బై చంద్రబాబు నాయుడు లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఆ యాక్ట్ అనేటువంటి దాంట్లో ఏమిటంటే, యాక్ట్ డీమ్డ్ టు హ్యావ్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద December 9th, 1999. 59 సబ్ క్యాస్ట్ వర్ కేటగరైజ్డ్ ఇంటూ ఏబిసిడి. ఎస్సీలని ఏబిసిడిగా విభజించారు. ఈ ఏబిసిడిల్లో బి మరియు సి లో డామినెంట్ ఎస్సీలు, న్యూమెరికల్ గా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏ మరియు డిలో ఉన్నారు. ఏలో ఉన్న వాళ్ళకి 1% కోటా, బిలో ఉన్నటువంటి వాళ్ళు మాదిగలు బిలో ఉంటారు, వాళ్ళకి 7%.
మాలలు సిలో ఉంటారు, వాళ్ళకి 6% మాలలు వాళ్ళ యొక్క అనుబంధ కులాలు. మాదిగలు వాళ్ళ యొక్క అనుబంధ కులాలు బిలో ఉంటారు, వాళ్ళకి 7%, 1% ఎక్కువ. మిగిలిన ఎస్సీ కులాలన్నీ కూడా డిలో ఉంటే అదొక 1%. ఇలా ఏబి సిడి వర్గాలుగా విభజించారు. బట్ స్టిల్ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ అనేటువంటి సమస్య ఆ యొక్క ప్రాబ్లం ఇంకా ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్టు స్టేట్ గవర్నమెంట్ కి క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి పచ్చజెండా ఊపింది. అండ్ ఎస్సీలో క్రీమీ నాన్ క్రీమీ లేయర్ ఉండవు అని క్లియర్ గా చెప్పింది. బట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంటేషన్ విషయంకి వచ్చేసరికి కొన్ని పొలిటికల్ అండ్ టెక్నికల్ రీజన్స్ వీటికి అడ్డు వస్తున్నాయి. అవేంటో చూద్దాం. తెలంగాణ టు యూజ్ 2011 సెన్సస్ డేటా ఫర్ ఎస్సీ సబ్ కోటాస్. సో ఫస్ట్ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే రీసెంట్ గా సెన్సెస్ ఏం జరగలేదు. 2021లో జరగాల్సిన సెన్సెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ 2025 ఆర్ 2026. సబ్ క్లాసిఫికేషన్ మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసింది. బట్ ఆ సబ్ క్లాసిఫికేషన్ ని మనం అమలు చేయాలి అంటే ఏదో ఒక చట్టం చేస్తాము. ఏబిసిడినా ఏబిసినా దాని స్టేట్ గవర్నమెంట్ రిలవెంట్ యాక్ట్ తీసుకొస్తుంది. ఆ యాక్ట్ లో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. బట్ ఆ పర్సంటేజ్ ఎంతలో తీసుకోవాలి అనే దాంట్లో నియర్ ఫ్యూచర్ లో, అంటే విత్ ఇన్ 1 year లో మనకి సెన్స్ అయితే ఏం లేవు కాబట్టి దీన్ని మనం తీసుకోలేము. 2014లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న దాంట్లో దీనికి చట్టబద్ధత లేదు. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో పాస్ చేయలేదు. సో ఎస్కేఎస్ యొక్క డేటాకి లెజిటమసీ లేదు కాబట్టి దాన్ని కూడా తీసుకోలేము. సో మనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ 2011 రీసెంట్ సెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే అది 2011 సెన్సెస్. కాబట్టి 2011 సెన్సెస్ ప్రకారం సబ్ కోటాల మీద మనం ముందుకెళ్తాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది దానికి కాంప్లిమెంటరీగా ఉంటుంది కానీ డైరెక్ట్ గా మనం తీసుకోలేము. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వేకి చట్టబద్ధత లేదు, చట్టాన్ని బేస్ చేసుకుని చేసింది కాదు. Data sources 2011 census and SKS survey for population and socio-economic data. Significance: it facilitates timely implementation of reservations without fresh data collection. మళ్ళీ 2026 సెన్స్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ డేటా కలెక్షన్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం కాదు. ఈ యొక్క 2011 సెన్సెస్ ని 14 జూన్ లో మనం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఈ రెండింటిని కొలాబరేట్ చేసి వచ్చినటువంటి డేటాతో చేయడం వల్ల మనకి డిలే లేకుండా తొందరగా అయిపోతుంది. ఛాలెంజెస్ ఏంటంటే ఇష్యూస్ రిలేటెడ్ టు డేటా లెజిటమసీ అండ్ రిప్రజెంటేషన్ రిమైన్. 2011 తర్వాత విభిన్న వర్గాల్లో విభిన్న జనాభా పెరుగుదల తరుగుదల జరిగింది. చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచీకరణ అనేటువంటిది ఎక్స్పాండ్ అయింది. కొన్ని వర్గాలు డెవలప్ అయ్యాయి, కొన్ని వర్గాలు డెవలప్ అవ్వలేదు అనేటువంటి ఒక అలిగేషన్స్ ఉన్నాయి. 2011ని ప్రామాణికంగా తీసుకోవడం మీద మాత్రం ఇష్యూస్ జరుగుతున్నాయి. బట్ గవర్నమెంట్ మాత్రం 2011ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. క్యాస్ట్ వైజ్ కనుక మనం సమగ్ర కుటుంబ సర్వేలో చూసినట్లయితే ఎస్సీలు మనకి 66,46,554, ఎస్టీలు 36,44,453, బీసీలు 1,88,41,009 మంది, ఓసీలు 79,46,400 498 అని చెప్పి చెప్పుకోవచ్చు. మైనారిటీస్ మనకి 43,91,595, మొత్తం 3,68,76,544. ఈ ఫిగర్ ఇప్పుడు 4 కోట్లను ఈజీగా క్రాస్ చేసి ఉంటుంది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే జరిగి కూడా 10 సంవత్సరాలు జరిగిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజ్డ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ టు ఎస్టీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ డీటెయిల్స్ కలెక్టెడ్ అండర్ ఎస్కేఎస్. ఎస్కేఎస్ కి ఒక లీగల్ మ్యాండేట్ లేదు, అసెంబ్లీలో ఎలాంటి చట్టం చేయలేదు. బట్ దీన్ని బేస్ చేసుకుని ఎస్టీ రిజర్వేషన్ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. తర్వాత రకరకాల విద్య ఉద్యోగ నియామకాల్లో ఈ పెరిగిన రిజర్వేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి విషయాల్లో కూడా కొంత లిటిగేషన్ అనేటువంటి జరిగింది. బిఎస్ రాములు ఎవరైతే మనకి చైర్మన్ ఆఫ్ బీసీ కమిషన్, ఎక్స్ చైర్మన్ చెప్పి అనుకోవచ్చు, ఆయన సమయంలో ఆయన ఈ యొక్క జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఎంత ఉంటారో వాళ్ళకి కోటాస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక రేషనలైజ్డ్ మెథడాలజీలో బీసీ రిజర్వేషన్స్ ని ఇవ్వాలి, అవుట్డేటెడ్ మెథడ్స్ లో కాదు అని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గోదావరి వాటర్ టు హైదరాబాద్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్. మనకి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టే రోజుల్లో అప్పటి దెన్ సీఎం కేసీఆర్ గారు అనే వాళ్ళు కాళేశ్వరం నీళ్ళతోటి హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చెప్తుండేవాళ్ళు. బట్ నో ఇట్ ఇస్ టైమ్ టు బికమ్ ఇట్ రియాలిటీ. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల నుంచి
హైదరాబాద్ కి కూడా మనం డ్రింకింగ్ వాటర్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. phase 2 ఆఫ్ గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 5,560 crore. 5,560 యొక్క అంచనా వ్యయం తోటి phase 2 గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ యొక్క నగరానికి, రాజధాని నగరానికి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తున్నాము. ఇట్స్ ఆబ్జెక్టివ్స్: ఇట్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ వాటర్ సప్లై టు హైదరాబాద్. హైదరాబాద్ నగరానికి కన్సిస్టెంట్ గా, అంటే వితౌట్ బ్రేక్, మళ్ళీ డ్రై సీజన్, మనకి డ్రై స్పెల్, వెట్ స్పెల్ ఇట్లా ఏమీ లేకుండా సంవత్సరం పొడుగుతా 24/7 డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయడం జరిగింది. రెజ్యువనేట్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ ఫర్ బెటర్ వాటర్ మేనేజ్మెంట్. మనం కాళేశ్వరం ప్రాజెక్టు దాని పరిసర ప్రాంతాన్ని తీసుకురావడమే కాకుండా అందుబాటులో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏవైతే హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నాయో వాటి యొక్క బెటర్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఈ కన్సిస్టెంట్ వాటర్ సప్లై టు ద హైదరాబాద్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనం మెరుగుపరుచుకుంటున్నాము. కీ కాంపోనెంట్స్ ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కి మరి ఏం కావాలి? 5,560 కోట్లు ఎందుకు శాంక్షన్ అయ్యాయి అంటే పైప్ లైన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, వాటర్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ బెడ్స్ అని చెప్పి మనం చూస్తుంటాము. వాటర్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని మనం డెవలప్ చేయాలి. అండ్ రిజర్వాయర్ ఎన్హాన్స్మెంట్స్, ఏవైతే ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ ఉన్నాయో వాటి యొక్క మేనేజ్మెంట్ ని ఎన్హాన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, వాటి యొక్క మేనేజ్మెంట్ టెక్నిక్స్ ని. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ అడ్రసెస్ వాటర్ స్కార్సిటీ అండ్ ఎన్షూర్స్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మనం 2024 జనరల్ ఎలక్షన్ టైంలో చూసాము, బెంగళూరులో తీవ్రమైనటువంటి ఆ, ఎం, మనకి నీటి, తాగునీటి యొక్క కరువుని మనం చూస్తుంటాము బెంగళూరు నగరంలో. అలాంటి పరిస్థితి రేపు హైదరాబాద్ రాకుండా అంటే వాటర్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంపొందించుకోవాలి, పైప్ లైన్ కన్స్ట్రక్షన్స్ స్ట్రీమ్ లైన్ చేయాలి, టర్బులెన్స్ లేకుండా పైప్ లైన్స్ ని రెగ్యులర్ క్లీన్ చేయడం, మానిటర్ చేయడం, రెగ్యులేట్ చేయడం చేసుకోవాలి. అదేవిధంగా బెటర్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ phase 2 గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కింద 5,560 కోట్లని ఖర్చు పెట్టేసి మనం ఈ అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసాము కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ చూసాము, గజ్వేల్, హుస్నాబాద్. సో హైదరాబాద్ నగరానికి కూడా ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి తాగునీటి కోసం వాటర్ని మళ్లించుకునేటువంటి ఆబ్జెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా ఉంది. ఈ యొక్క ఈ phase 2 గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి వాటర్ ని కూడా డైవర్ట్ చేసి హైదరాబాద్ నగరం యొక్క దాహాన్ని తెచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. SKLTSHU prepares for GI tag application for Armour turmeric and బాలానగర్ కస్టర్డ్. బాలానగర్ సీతాఫలం పండు, అదేవిధంగా ఆర్మూర్ లో ఉన్నటువంటి పత్తి, ఈ రెండింటికి మనం జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది. ద శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ద శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ SKLTSHU is preparing geographical indication GI tag applications for Armour turmeric and Balanagar custard apple. Key components: importance, recognizes and promotes unique regional agricultural produce. మనకి బాలానగర్ కి సీతాఫలము, ఆర్మూర్ కి యొక్క పసుపు అనేటువంటివి ఆ యునిక్ రీజనల్ ప్రొడ్యూస్, ఆ ప్రాంతంలో ఫేమస్ కాబట్టి అవి యూనిక్ టు దట్ పర్టికులర్ జాగ్రఫీ. అందుకే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటంటే పర్టికులర్ జాగ్రఫీకి యూనిక్ గా ఉన్నటువంటి కాంపోనెంట్ తీసుకుని వాటి మీద జిఐ ట్యాగ్ ని సంపాదించుకుని ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆ ప్రాంతాలకు ఇవ్వడం అనేటువంటిది జిఐ ట్యాగ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఎఫర్ట్స్: కొలాబరేషన్ విత్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అండ్ లోకల్ రీసెర్చ్ స్టేషన్స్. అయితే ఫార్మర్ FPOs అంటాం కదా, ఆ FPOs తోటి, లోకల్ రీసెర్చ్ స్టేషన్స్ తోటి కూడా మనం జిఐ ట్యాగ్ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నాము. సిగ్నిఫికెన్స్: ప్రొటెక్ట్స్ అండ్ ఎన్హాన్సెస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ట్రెడిషనల్ క్రాప్స్. ట్రెడిషనల్ క్రాప్స్ అనేటువంటి సాంప్రదాయమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మార్కెట్ వాల్యూని పెంచడానికి, అదేవిధంగా వాటి యొక్క ఎన్హాన్స్మెంట్ ని, అవైలబిలిటీని పెంచడానికి కూడా ఈ జిఐ ట్యాగ్ అనేటువంటిది మనకి తోడ్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి కానిస్టేబుల్ కి మనకి ప్రెస్టీజియస్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. చదువు యాదయ్య అనేటువంటి తెలంగాణ రాష్ట్ర కానిస్టేబుల్ తో మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర పోలీస్ కి
7 మెడల్స్ వరకు ఈ సంవత్సరం రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణ కానిస్టేబుల్ రిసీవ్స్ ప్రెసిడెంట్స్ గ్యాలంటరీ మెడల్. A Telangana police constable Chadu Yadaya was awarded the President's Gallantry Medal for exceptional bravery in services. మనకి ఆ చదువు యాదయ్య గారికి అవార్డు ఎందుకు వచ్చింది అంటే 2022లో 2022లో చైన్ స్నాచర్స్ ఉన్నారు. ఆ చైన్ స్నాచర్స్ ని సినిమాటిక్ స్టైల్లో సినిమాల్లో చూపిస్తారు కదా పోలీసులు, దొంగలు ఎలా చేంజ్ చేస్తారో అదే విధంగా తన ప్రాణాలు తెగించి వాళ్ళు స్టాబ్ చేశారు. అంటే అతనికి చెస్ట్ మీద, గుండెకి సంబంధించినట్టు చుట్టుపక్కల ఏరియాలో పొడవడం జరిగింది. దాదాపు 149 డేస్ తను హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ తో డ్యూటీలు చేయడం జరిగింది. అలాంటి ఎక్సెప్షనల్ బ్రేవరీ చూపించినటువంటి చదువు యాదయ్య గారికి మనకి ప్రెసిడెంట్స్ గ్యాలంటరీ మెడల్ అనేటువంటిది జరిగింది. ఇది తెలంగాణ పోలీసు యొక్క వేలార్ని లా ఎన్ఫోర్స్మెంట్ మీద వాళ్ళకున్నటువంటి శ్రద్ధని చూపించడానికి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ గా తెలంగాణ ఆ, పోలీస్ యొక్క కమిట్మెంట్ కి చిహ్నంగా చూస్తాము. ఇంతకు ముందు కరెంట్ అఫైర్స్ లో మనం తెలంగాణ సైకాప్స్, సైబర్ క్రైమ్స్ ని ఎలా చేసుకున్నారు, తెలంగాణ పోలీస్ కి మిగతా రాష్ట్రాల పోలీస్ తోటి డేటా ఇంటిగ్రేషన్, డేటా షేరింగ్ సంబంధించిన అవార్డ్స్ ఎలా వచ్చాయో చూసాము. బట్ దీంట్లో నార్మల్ పోలీసింగ్ లో అంటే ఇన్నోవేటివ్ పోలీసింగ్ కాకుండా ట్రెడిషనల్ గా ఉన్నటువంటి పోలీసింగ్ లో కూడా తెలంగాణ పోలీస్ యొక్క వేలార్కి చూపించే విధంగా మనకి కరెంట్ అఫైర్ ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్సిక్యూటివ్ గా 3 ఇయర్స్ కన్సిస్టెంట్ గా మనకి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్. మూడోసారి 2022, 23 కాకుండా 24 కూడా మనం ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ యొక్క హ్యాండ్లింగ్ కెపాసిటీ, దాని యొక్క నీట్నెస్, పంక్చువాలిటీ ఇలాంటి రకరకాల ఇండికేటర్స్ ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డ్స్ అనేటువంటివి మనకి ఇస్తుంటారు. వరుసగా థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ లో ఆర్జేఏ బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద వచ్చింది అనేటువంటి విషయం తెలిసాను. ఫర్దర్ డీటెయిల్స్ అంత అవసరం లేదు. తెలంగాణ స్టేట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫ్యూచర్ సిటీని తయారు చేయడానికి మనం ఎంఓఎల్ చేసుకున్నాము. స్కిల్ యూనివర్సిటీ కూడా పీపీపీ బేస్ మీద ఎంఓఎల్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక ఎంఓయూకి సంబంధించి డిస్కస్ చేస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ సైన్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఐఎస్సి టు ట్రైన్ 50,000 యూత్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్. 50,000 మంది యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇవ్వడం కోసం ఎన్ఎస్ఐసి తోటి తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంది. మనకి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, అదేవిధంగా ఎన్ఎస్ఐసికి సంబంధించిన ఆఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా మనకి ఈ పిక్చర్ లో మనకు కనిపిస్తారు. ప్రోగ్రామ్ తేజాస్ తెలంగాణ ఎంటర్ప్రెన్యూర్స్ జర్నీ ఫర్ ఆస్పిరేషన్స్ అండ్ అచీవింగ్ సక్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమం పేరు తేజాస్. ఎన్ఎస్ఐసి సహకారంతో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐసి యొక్క సహకారంతో తేజాస్ తెలంగాణ ఎంటర్ప్రెన్యూర్స్ జర్నీ ఫర్ ఆస్పిరేషన్స్ అండ్ అచీవింగ్ సక్సెస్. తెలంగాణ పారిశ్రామికవేత్తల యొక్క ప్రయాణం దేనికోసం అంటే వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్, వాళ్ళ యొక్క మ్, జీవిత ఆశయాలు, అదేవిధంగా అచీవింగ్ సక్సెస్, వాళ్ళ యొక్క విజయం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో దాన్ని సింబాలిక్ గా తేజస్ అని పేరు పెట్టుకున్నారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ఫాస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఫర్ ద స్మాల్ ఇండస్ట్రీస్. మనకి స్మాల్ ఇండస్ట్రీస్ యొక్క కార్పొరేషన్ తో ఎందుకు ఎంఓఏ చేసుకున్నామంటే ఇది స్పెషలైజ్డ్ ఇన్ ద స్మాల్ ఇండస్ట్రీ. స్మాల్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి సమస్యలు, సవాళ్ళకి ఒక నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ గా మనకి ఎన్ఎస్ఐసి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ వైపు నుంచి 50,000 యూత్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఈ విధంగా ఎంఓఏ చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ 1,500 crore డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. మనకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక స్కీమ్ చూసాము, ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కూడా చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ రోలింగ్ అవుట్ ఏ 1,500 crore 1,500 కోట్ల రూపాయలు పెట్టి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద అర్బన్ రూరల్ సెక్టర్స్. మనకి డిజిటల్ హెల్త్ కార్డ్స్, డిజిటల్ రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేటువంటి ఆప్షన్స్ ని స్టేట్ గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ప్రతి గవర్నమెంట్ సంబంధించిన విషయాన్ని డిజిటైజ్ చేయడానికి ప్రీవియస్ గవర్నమెంట్ సాదా బయానామాల యొక్క డిజిటైజేషన్ ప్రోగ్రాము, ధరణి పోర్టల్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని పిట్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుత గవర్నమెంట్ కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తుంది. డిజిటైజేషన్ మీద కూడా ఈ గవర్నమెంట్ శ్రద్ధ పెట్టింది. ఆబ్జెక్టివ్ ప్రమోట్ టెక్నాలజికల్ యాక్సెస్ అండ్ డిజిటల్ లిటరసీ ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ ఏరియాస్. ఏవైతే రిమోట్ ఏరియాస్ మనకి
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అవ్వచ్చు, గద్వాలలో అవ్వచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ఇలాంటి ఫార్ ఫ్లింక్డ్ ఏరియాస్ ఉంటాయో వాటిలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి ఫేస్లెస్ మనకి అథెంటికేషన్ చేసి ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో పెన్షనర్స్ ఉంటారో వాళ్ళకి నెల నెల పెన్షన్స్ సంవత్సరానికి ఒకసారి ఫేస్ ఐడెంటిఫికేషన్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మిగతా సమయాల్లో ఆఫీసులకు వెళ్ళి పర్సనల్ గా అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ 1,500 కోట్ల రూపాయలు పెట్టి మరింత ఎలాబరేట్ కనుక చేసినట్లయితే మరింత పబ్లిక్ ని ఇంక్లూజివ్ గా మనం అడ్మినిస్ట్రేషన్ లో గవర్నెన్స్ లో పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ 5G గేమింగ్ టోర్నమెంట్. 5G గేమింగ్ టోర్నమెంట్ మనం ఇంతవరకు టోర్నమెంట్స్ అంటే క్రికెట్ అయినా బాస్కెట్బాల్ అయినా ఫుట్బాల్ అయినా ఆఫ్లైన్ లో జరుగుతాయి. అంటే ప్లేయర్స్ ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడము కప్పులను గెలవడం ఓడిపోవడం చూస్తున్నాము. బట్ గేమింగ్ టోర్నమెంట్లు కూడా అది కూడా 5G ఫిఫ్త్ జనరేషన్ గేమింగ్ టోర్నమెంట్లు హైదరాబాద్ లో జరిగాయి. హైదరాబాద్ బికెమ్ ద వెన్యూ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ భారతదేశంలోనే ఫస్ట్ ఎవర్ గేమింగ్ టోర్నమెంట్ ఆర్గనైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఐటీ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసింది. దేశంలోనే మొదటిసారిగా దానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. ఆబ్జెక్టివ్ ప్రమోట్ హైదరాబాద్ యాజ్ ఏ గ్లోబల్ టెక్నాలజీ హబ్. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్స్ కి అడ్డాగా మార్చేసాం. ఫార్మాస్యూటికల్స్ ఆర్గానిక్ కెమికల్స్ లో ఎక్స్పోర్ట్ లో కూడా హైదరాబాద్ మెయిన్ హబ్ అయింది దేశానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫ్యూచర్ లో డెవలప్ చేసుకోనుకుంటున్నాము. అండ్ ప్రెసెంట్ గా మనం గ్లోబల్ టెక్నాలజీ హబ్ లో భాగంగా 5G గేమింగ్ టోర్నమెంట్ ని కండక్ట్ చేసుకున్నాము. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ టెక్నాలజీ పవర్డ్ బై 5G నెట్వర్క్స్. గేమింగ్ ఇండస్ట్రీలో కూడా ఉపాధి అవకాశాలు విపరీతంగా రాబోతున్నాయి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో దానికి సంబంధించి మనం డిస్కస్ చేసాము. మరొకసారి ఆ వీడియోస్ చూడండి. కాబట్టి ఒక ఫ్యూచరిస్టిక్ జనరేషన్ ని డెవలప్ చేయాలి అంటే ఎవరైతే ఫస్ట్ అడాప్షన్ చేసుకుంటారో హైదరాబాద్ యొక్క సైబర్ సిటీస్ కి హైటెక్ సిటీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా అది దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ఆ యొక్క నెట్వర్క్స్ ని ఆ యొక్క టవర్స్ ని హైదరాబాద్ లో బిల్డ్ చేసుకున్నాము. ప్రోగ్రెస్ లో కూడా ముందుగానే వెళ్తున్నాము. అదే విధంగా ఈ గేమింగ్ లో కూడా ఫస్ట్ 5G గేమింగ్ టోర్నమెంట్ ని మనం కండక్ట్ చేయడం ద్వారా ఆ రంగంలో కూడా మనం దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ అనౌన్సెస్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చీఫ్ మినిస్టర్ ఒక పథకాన్ని తీసుకొచ్చారు. చీఫ్ మినిస్టర్ అనౌన్స్ 1 lakh ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ క్వాలిఫైయింగ్ ద సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కి వెళ్ళిన వాళ్ళు 8 లక్షల లోపల వార్షిక ఆదాయం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మనకి ₹1,00,000 యొక్క ఇన్కమ్ సపోర్ట్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది. 1,450 crore allocated ఫర్ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్. ఇందాక చూసాం 1,500 crore డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంటల్ గోల్ అయితే వెంటనే అంతే అమౌంట్ తో 1,450 కోట్లతో ఒక వెల్ఫేర్ స్టేట్ అంటే గవర్నమెంట్ వెల్ఫేర్ ని డెవలప్మెంట్ ని ఈక్వల్ గా రెండు కాళ్ళతో చూస్తున్నా చెప్పడానికి ఎగ్జాంపుల్ గా చెప్పాను. 1,450 కోట్లు కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కి అలొకేట్ చేయాలి. బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఎకనామికల్లీ వీకర్ ఫ్యామిలీస్ ఫర్ మ్యారేజ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. దీనివల్ల చైల్డ్ మ్యారేజెస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మ్యారేజ్ కి మనకి మినిమం 18 years ఉంటే తప్ప కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద బెనిఫిట్స్ రావు. సిగ్నిఫికెన్స్ ప్రొవైడ్ సోషల్ సపోర్ట్ అండ్ రెడ్యూసెస్ ఫైనాన్షియల్ బర్డెన్ డ్యూరింగ్ ద వెడ్డింగ్స్. వివాహాలు విలాసాలకి అడ్డాగా మారుతున్న సమయంలో వివాహానికి సంబంధించి పెట్టే ఖర్చు డబ్బున్న వాళ్ళకి ఒక విలాస కేంద్రంగా పేదవాడికి నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ₹1,00,000 పైగా సహకారం అనేటువంటిది కళ్యాణ లక్ష్మి ద్వారా మార్జినలైజ్డ్ సెక్షన్స్ కి ఇస్తున్నాము. దాని మీద ఈ సంవత్సరం మనం పెట్టే ఖర్చు 1,450 కోట్లు. అపోలో క్యాన్సర్ సెంటర్ పర్ఫార్మ్స్ రోబోటిక్ అసిస్టెడ్ బ్రెస్ట్ సర్జరీ. మనం అపోలో క్యాన్సర్ సెంటర్ లో బ్రెస్ట్ కి సంబంధించినటువంటి సర్జరీని రోబో చేసింది. మనం టెలిమెడిసిన్, డిజి మెడిసిన్, రిమోట్ మెడిసిన్ ఇలాంటి పదాలని మనం కరెంట్ అఫైర్స్ లో వింటుంటాము. సో ఇలాంటి రోబో అసిస్టెడ్ బ్రెస్ట్ సర్జరీస్ ఇలాంటివి విన్నప్పుడు మనకి మెడికల్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది అన్ని వర్గాలకి చేరవేయడానికి టెక్నాలజీ ఐసీటీ యొక్క హెల్ప్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ద అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ కండక్టెడ్ రీజియన్స్ ఫస్ట్ యూనిపోర్టల్ రోబోటిక్ అసిస్టెడ్ బ్రెస్ట్ సర్జరీ. ఇట్ షోకేసెస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ ఆంకాలజీ. ఏదైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి బ్రాంచ్ ఆంకాలజీ ఉందో దాంట్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ని తెలంగాణ యొక్క హెల్త్ కేర్ సెక్టార్ ఎలా సాధించింది. అఫ్ కోర్స్ ఇది ప్రైవేట్ అయినప్పటికీ తెలంగాణ యొక్క రోబస్ట్ హెల్త్ కేర్ సెక్టార్ ని మనం మెడికల్ టూరిజం కి
అట్రాక్ట్ చేస్తున్నాము. మెడికల్ టూరిజం అడ్డాగా తెలంగాణ మారింది. మన టూరిస్ట్ యొక్క నంబర్స్ చూసుకున్నప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఫారెన్ టూరిస్టులు 3 రెట్లు పెరిగారు. ఈ ఫారెన్ టూరిస్టులు మెడికల్ టూరిజం వైపు వచ్చే వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ నుంచి అవ్వచ్చు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇంకా జరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క నంబర్ పెరుగుతూనే ఉంటది. అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ అలేఖ్య పుంజాల యాజ్ తెలంగాణ సంగీత్ నాటక్ అకాడమీ. తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా డాక్టర్ అలేఖ్య పుంజాల నియమితులయ్యారు. ఈ ఒక్క విషయం మనం తెలుసుకుంటే చాలు. డైరెక్ట్ ఫ్యాక్చువల్ థింగ్, డాక్టర్ అలేఖ్య పుంజాల తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్. న్యూ అపాయింట్మెంట్ టు ఓవర్సీ అండ్ ప్రమోట్ కల్చరల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ యొక్క కల్చర్ ని ప్రమోట్ చేసేందుకు తెలంగాణ సంగీత నాటక అకాడమీ కృషి చేస్తుంది. దానికి అపాయింట్మెంట్ గా చైర్పర్సన్ గా డాక్టర్ అలేఖ్య పుంజాల నియమితులయ్యారు. ఏఎస్ఐ కోడ్స్ రాష్ట్రకూట కాపర్ ఇన్స్క్రిప్షన్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్. తెలంగాణ కల్చర్ కి సంబంధించినటువంటి నా క్లాస్ మరొకసారి చూడండి. ప్రతి క్లాస్ లో నేను కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేశాను. ఆ కరెంట్ అఫైర్స్ కి కొనసాగింపుగా రాష్ట్రకూటులకు సంబంధించిన దాంట్లో నిర్మల్ జిల్లాలో మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక డీకోడ్ చేసింది. రాష్ట్రకూటులకు సంబంధించినటువంటి ఒక కాపర్ ఇన్స్క్రిప్షన్ రాగి శాసనాన్ని. సిగ్నిఫికెన్స్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ తెలంగాణస్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్. మన యొక్క తెలంగాణ చరిత్ర మరియు వారసత్వానికి సంబంధించిన ఇన్సైట్స్ ఈ రాష్ట్ర కుటుల కాలం నాటి రాగి శాసనం లేదా కాపర్ ఇన్స్క్రిప్షన్ ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డీకోడ్ చేశారు ఎక్కడ, నిర్మల్ జిల్లాలో. ఈ విషయం ఎంతగానో మన కల్చర్ అండ్ హెరిటేజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఐటి హైదరాబాద్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ర్యాంక్ హై ఇన్ ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకింగ్స్. తెలంగాణ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రానికి మనం చెప్పాం ఐఐటి హైదరాబాద్ మనకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఏరియాలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కి 3D ప్రింటింగ్ తో అకామిడేషన్ ఇచ్చేటువంటి వాళ్ళ క్వార్టర్స్ ని కూడా నిర్మించి ఇవ్వడంలో చాలా హెల్ప్ అయితే చేసింది. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో డ్రోన్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ డ్రోన్స్ తయారు చేసే కంట్రిబ్యూషన్ చేసింది. అండ్ ఇప్పుడు ఇలాంటి ఇన్నోవేటివ్ రీసెర్చ్ కరికులం యాక్టివిటీస్, నాన్ కరికులర్ యాక్టివిటీస్ వల్ల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఇది మెరుగుపడింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనకి 371D రాజ్యాంగ సవరణ ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీ రావాలి. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో భాగంగా మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చింది. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఉత్తమ పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ టు సప్లై ఫైన్ రైస్ టు రేషన్ కార్డ్ హోల్డర్స్ ఫ్రమ్ జనవరి 2025. కొత్త రేషన్ కార్డులు తెలంగాణ గవర్నమెంట్ 89 లక్షల మనకి రేషన్ కార్డులు అయితే ఇవ్వాల్సి ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ రేషన్ కార్డ్స్ విషయంలో నెగ్లిజెన్స్ చూపించిందని చెప్పేసి మనకి ఫ్యాక్చువల్ డేటా మనకి బట్టి అర్థమవుతుంది. ఈ గవర్నమెంట్ దాన్ని కరెక్ట్ చేసుకుంటా అని చెప్పింది. దాని తగ్గట్టుగానే 2-3 మంత్స్ నుంచి పేపర్లో, టీవీలో మనం రెగ్యులర్ గా వింటున్నాం. రేషన్ కార్డ్ ని మనం ఆరోగ్యశ్రీని లింక్ చేయము, రేషన్ కార్డ్స్ ని సంస్కరిస్తాము, బట్ ఆరోగ్యశ్రీకి దానికి ఇంపాక్ట్ ఉండదని గవర్నమెంట్ పదే పదే అష్యూరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు పాలసీని కూడా ఫ్రేమ్ చేసింది. ప్లాన్ టు ప్రొవైడ్ ఫైన్ రైస్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 2025. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ గుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ టు బెనిఫిషరీస్. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో రేషన్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం అనేటువంటిది ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ గా మనకు కనిపిస్తుంది. If you have any doubts, feel free to comment. Have a nice day. Take care.